హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'అనుపమ' గారి 'పరదా' మూవీ అయితే ఇవాళైతే రిలీజ్ అయిపోయిందనమాట. అసలు ఇవాళ రిలీజ్ అవుతుందనేసి చాలా మందికైతే తెలీదు. పాపం వీళ్ళు ప్రమోషన్స్ కూడా చాలా మంచిగా చేసుకున్నా కూడా తెలియలేకపోయిందనమాట ఇవాళ రిలీజ్ అవుతుందనేసి. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే ఊర్లో ఒక ఆచారం అయితే ఉంటుంది. ఆడవాళ్ళంతా పరద యేసుకొనైతే ఉండాలి. పరద కనుక తీస్తే మటుకు వాళ్ళకైతే అపచారం అయితే అవుతుందనమాట. అనుపమ యాస్ ఆఫ్ సుబ్బు ఆ ఊరు నుంచెలైతే బయటికైతే వెళ్తది. మరి సుబ్బుకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి మూవీ యొక్క ప్లాట్ అనమాట. నేను చాలా సింపుల్‌గా చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న ఫిక్షనల్ వరల్డ్‌ని చాలా బాగా అయితే చూపెట్టారనిపించింది. అసలు ఆడవాళ్ళు ఎందుకు పరద యేసుకొని ఉండాలి? పరద కనుక తీస్తే మటుకు ఏం జరుగుతుందనేసి చాలా బాగా అయితే చూపెట్టారనిపించింది. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. అలాగే డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారనమాట ఫస్ట్ హాఫ్‌లో. అలా మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే అలాగే ప్రతి క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు ఎందుకు ఇలా ఉందనేది మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. మెసేజ్ కూడా చాలా బాగా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే అనుపమ యాస్ ఆఫ్ సుబ్బు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. చాలా ఎమోషనల్ సీన్స్ గానీ, కామెడీ సీన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ చాలా బాగా అయితే యాక్టింగ్ చేసింది అనుపమ అయితే. అలాగే ఏదో కమర్షియల్‌గా తీసుకువెళ్ళకుండా మనకు చాలా కొత్తగా అయితే తీసుకెళ్లారు స్టోరీని. అది చాలా బాగా అనిపించింది. అలాగే మన హీరోయిన్ దర్శన గారు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. అండ్ ఇంట్రోల్ బ్లాక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది భయ్యా. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా డ్రామాని మంచిగా బిల్డ్ చేశారో సెకండ్ హాఫ్ డ్రామా అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదన్నమాట. ఏదో ఫోర్స్‌గా తీసుకెళ్దాంరా అన్నట్టే అనిపిస్తది. ఎక్కడ మనకైతే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది రాదు. చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తది సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడల్లా. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అయ్యవు అన్నమాట సెకండ్ హాఫ్‌లో. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే ఉంటదన్నమాట. అసలు ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం కాదు. అసలు ఎందుకొచ్చావురా బాబు అనిపిస్తది. అలాంటి క్యారెక్టర్స్ అనేది మనకు మూవీలో చాలా ఉంటాయి. అండ్ లాజిక్ సీన్స్ అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నమాట. అసలు లాజిక్ సీన్సే ఉండవు. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ లేదనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. చూడాలనుకుంటే చూసేయండి మూవీని. అండ్ ఫ్యామిలీ వాచబుల్ భయ్యా. అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. ఒకసారి అయితే చూడొచ్చు మూవీనైతే. ఇది భయ్యా మరి 'పరదా' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.